హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకునే రసం ప్రాసెస్ చూపించబోతున్నానండి. ఇదిగోండి, కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి బాండిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందు డ్రైగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా అంటే మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా చేసుకోవాలి. మిక్సీ పట్టే ఇలా రసం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఇదిగో చూడండి, ఇలా కొంచెం బరగ్గా, అంతే చాలు. మరీ మెత్తగా అవనివ్వకూడదు. ఇదిగో చూడండి, మరీ మెత్తగా కాదు, అలా అని మరీ పలుగ్గా ఉండేలా కూడా కాదు. పౌడర్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టొమాటో, ఆనియను, మిర్చి. నేను 3 మెంబర్స్కి చేస్తున్నానండి ఇది రసం. మీరు ఎంతమంది చూసుకొని ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అయినా, మిర్చి అయినా, టమాటా అయినా. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్, సరిపడినంత. తర్వాత పసుపు. నెక్స్ట్ ఇది చింతపండు రసం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. గుజ్జు తీసేసి చింతపండు నానబెట్టి వాటర్ కొన్ని తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది చేత్తో మిక్స్ చేయాలండి, గరిటెతో కాదు, చేత్తో బాగా కలిపేసి మిక్స్ అయ్యేలాగా. కొంచెం ఎండుమిర్చి కూడా ఒక రెండు ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఆనియను, టమాటా హాఫ్ వేసుకొని బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఇది చేత్తో కలిపేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసి ఇంకొకసారి కలిపి వాటర్ వేసుకోవాలి, 1 గ్లాసు. ఇది టేస్ట్ చూసి పులుపు, మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు టేస్ట్ చూసి వాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పులుపు సరిపోతుంది అంటే 1 గ్లాస్ చాలు. పోసుకొని దీన్ని ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇది మరగాలండి. రసం ఇదిగోండి మరిగిపోయింది. మరిగిన తర్వాత ఇందులో మనం కొంచెం టేస్ట్కి తగినట్టు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. మేమైతే బెల్లం వేసుకుంటాము. కొంతమందికి బెల్లం నచ్చదు కదా, నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు, పర్లేదు. మేము స్వీట్ అలవాటు తింటాం అనుకునే వాళ్ళు మరీ తీయగా ఉండదు, అట్లని జస్ట్ కొంచెం అట్లా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఇంకొంతసేపు, ఇంకొక 2 నిమిషాలు మరగనిచ్చేసి ఆ తర్వాత ఇంకో పక్కన మనం పోపుకు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసి ముందుగా మెంతులు వేసానండి కొన్ని. ఈ పోపులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేను ఇంగువ వేయలేదు.
ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. మెంతులు, నెక్స్ట్ కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం దంచినట్టుగా చేసి వెల్లుల్లిని చూడండి, వెల్లుల్లి వేసేస్తున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం తిప్పాలి. తిప్పేశాక నెక్స్ట్ ఇప్పుడు వేగిపోయింది కదండి వెల్లుల్లి, కరివేపాకు వేసుకుందాం. ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి అలా తిప్పాలి. తిప్పేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయినట్టు అనిపించినప్పుడు ఇంకా అయిపోయింది పోపు. ఇందాక మనం కాసుకున్న రసం ఇందులో వేసేయాలి మొత్తం. ఇది ఇప్పుడు కొంచెం జస్ట్ అట్లా ఇంకొకసారి మరిగితే బాయిల్ అయితే కొత్తిమీర కూడా వేసేసాను. బాయిల్ అయితే అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి అలా బాయిల్ చేసుకుంటే రసం రెడీ. మా ఇంట్లో ఇలా చేసుకుంటామండి రసం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోమండి మరిగిపోయింది, ఇంకా అయిపోయింది, ఫినిష్. థ్యాంక్ యూ, బాయ్.